హలో మూవీ లవర్స్, చిరయ్య ఇది ఒక మ్యారిటల్ రేప్ అనే పాయింట్ ని బేస్ చేసుకుని వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. టోటల్ 6 ఎపిసోడ్ తో ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ రన్ టైం లోపే ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. స్టోరీలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ మూవీస్ అండ్ లేటెస్ట్ వెబ్ సిరీస్ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. స్టోరీ విషయానికి వస్తే కమలేష్, దివ్యదత్త ఇంటికి పెద్ద కోడలు. ఇంటి పరువు, అత్త మామ భర్త అంటే చాలా గౌరవం. అలాగే వరుణ్, సిద్ధార్థ్ షా తన మరిది. తనని మరిదిలా కాకుండా కొడుకులా పెంచుతుంది. తనకి మోడర్న్ అండ్ ఎడ్యుకేటెడ్ అమ్మాయి పూజ, ప్రసన్న బీస్ట్. తనతో పెళ్లి జరుగుతుంది. పెళ్లైన ఫస్ట్ రోజు నుంచే అరుణ్ తన భార్య పూజితతో హెల్త్ కండిషన్ బాగోలేదు అని చెప్పినా సరే తన కన్సెంట్ లేకుండా డైలీ మెరిటల్ రేప్ చేస్తుంటాడు. ఈ విషయాన్ని తోడికోడలు కమలేష్ కు చెప్తే మొగుడు పెళ్ళాలు అన్నాక ఇవన్నీ కామన్, అది భర్త హక్కు అని చెప్తుంది. ఒకరోజు పూజ పరిస్థితి సీరియస్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు కమలేష్ కు అసలు నిజం అర్థమవుతుంది. తనకి ఎలాగైనా న్యాయం జరగాలని అప్పటి నుంచి పూజకు అండగా ఎలా నిలబడింది, ఇంకా సొసైటీ ఇంకా ఫ్యామిలీ నుంచి ఎదురైన ప్రాబ్లమ్స్ ని ఎలా వీళ్ళిద్దరూ ఫేస్ చేశారు అనేది ఈ 6 ఎపిసోడ్ సిరీస్ స్టోరీ. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మెయిన్ కాన్సెప్ట్ మ్యారేజ్ తర్వాత భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయనే పాతకాలపు ఆలోచన, ఓల్డ్ ఫ్యాషన్డ్ వే ఆఫ్ థింకింగ్. దానిని ఈ సిరీస్ లో స్ట్రాంగ్ గా చూపించారు. కన్సెంట్ అంటే పెళ్లిన తర్వాత కూడా సెక్సువల్ విషయంలో ఆడవారి అంగీకారం మీదే ఆధారపడి ఉంటుంది అనేది చెప్పడం. ఇంకా దివ్యదత్త క్యారెక్టర్ ఒకవైపు కుటుంబ గౌరవం, మరోవైపు న్యాయం కోసం తోడి కోడల కోసం చేసే కొన్ని సీన్స్ లో మాత్రం తన పర్ఫార్మెన్స్ ఇంకా ఇంటెన్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇంకా ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. ఇంకా మగపిల్లలు పెంపకం ఎలా ఉంటే వాళ్ళు ఫ్యూచర్ లో లేడీస్ ను ఎలా గౌరవిస్తారు ఈ సిరీస్ లో బాగా డెప్త్ గా చూపించాడు. ఇంకా అరుణ్ క్యారెక్టర్ అయితే చాలా టాక్సిక్ గా చూపించాడు. ఇంకా దివ్యదత్త, ప్రసన్న బీస్ట్ మధ్య బాండింగ్ కూడా చాలా బాగా చూపించాడు. ఇంకా సినిమాటోగ్రఫీ ఒక ఫ్యామిలీ హౌస్ అట్మాస్ఫియర్ ని చూపించడంలో కెమెరా వర్క్ చాలా బాగుంది. ఇంకా మ్యూటెడ్ కలర్ టోన్స్ స్టోరీలో ట్రాజడీని బాగా ఎలివేట్ చేశాయి. ఇంకా సైలెన్స్ అయితే వాడాల్సిన చోట వాడటం వల్ల కొన్ని సీన్లలో ఇంటెన్సిటీ పెరగటం, ఒక సీన్ లో తలుపు కొట్టే సౌండ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కలిసి ఒక సైకలాజికల్ ఫియర్ ని క్రియేట్ చేయడం చాలా బాగుంది. ఇంకా గ్రిప్పింగ్ గా స్టార్ట్ అయ్యే ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్లు స్టోరీలోకి వెంటనే తీసుకెళ్తాయి. ఇంకా డైలాగ్స్ చాలా షార్ప్ గా ఉన్నాయి. భార్య ఇష్టం లేకపోయినా తాకడం అంటే అది హక్కు కాదు, నేరం. ఇలాంటి డైలాగ్స్ ఇంటెన్స్ గా ఉంటాయి. ఇంకా మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే కొన్ని చోట్ల కొన్ని సీన్లు ఓల్డ్ సీరియల్స్ లాగా ఎక్కువ ఎమోషనల్ డ్రామాతో ఉండటం, కొన్ని మెయిన్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా లౌడ్ గా ఉండి ఆ సీన్ యొక్క ఇంటెన్సిటీని పోగొట్టడం. ఇంకా పూజా క్యారెక్టర్ స్టార్టింగ్ లో చాలా బోల్డ్ గా యూపీఎస్సి ఆస్పిరెంట్ గా చూపిస్తారు, కానీ తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయకుండా ఒక వీక్ క్యారెక్టర్ గా డిజైన్ చేయడం, స్టార్టింగ్ లో ఉన్న ఇంటెన్షన్ మధ్యలో చూపించకపోవడం, ఇంకా 3-4 ఎపిసోడ్స్ కొంచెం లాగ్. ఇంకా 6th ఎపిసోడ్ అయితే కొన్ని సీన్లు అవసరం లేకపోయినా లాగ్ చేశాడు. క్లైమాక్స్ లో లేడీస్ తో ఉన్న మీటింగ్ ఆ పోర్షన్ కొంచెం స్లోగా ఉంటుంది. ఇక క్లైమాక్స్ కంప్లీట్ చేయడు. లీగల్ గా మార్షల్ రేప్ పై శిక్షలు లేకపోవడాన్ని పాయింట్అవుట్ చేసి చూపించాడు, కానీ సిరీస్ స్ట్రాంగ్ ఎండింగ్ ఇవ్వలేదు. ఇంకా చాలా చోట్ల సీరియల్ లో ఉన్నట్లు లౌడ్ మ్యూజిక్ వాడటం పెద్ద మైనస్. ఆ సీన్ లో ఫీలింగ్ డిస్టర్బ్ అయ్యేలా ఉంటుంది మ్యూజిక్. ఇంకా మధ్యలో ఎపిసోడ్ లో బాగా లాగ్ ఉంది. ఫ్లాష్ బ్యాక్ సీన్లు ఇంకా ప్రజెంట్ మధ్య ట్రాన్సాక్షన్స్ కొన్ని చోట్ల గందరగోళంగా ఉంది. ఇంకా స్క్రీన్ ప్లే లో కొన్ని చోట్ల డెప్త్ లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేసినంత సీరియస్ గా దానికి సొల్యూషన్ ఉండదు. అంత కాన్ఫ్లిక్ట్ చూపించలేకపోయాడు డైరెక్టర్. ఫైనల్ గా చిరాయ ఒక సోషల్ ప్రాబ్లం గురించి తీసిన సిరీస్. టెక్నికల్ గా లోపాలు ఉన్న దివ్యదత్త యాక్టింగ్ కోసం చూడొచ్చు. మధ్యలో కొంచెం బోర్ కొట్టిన కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తను దేనికి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది అన్న పాయింట్ రైటర్ బాగా రాసుకున్నాడు. ఓవరాల్ గా లేడీస్ చూడాల్సిన సిరీస్ ఇది. జెంట్స్ కూడా కొన్ని పాయింట్స్ తెలుసుకుంటారు. ఈ సిరీస్ వల్ల ఒక మంచి మెసేజ్ ఉంది, ఒకసారి ట్రై చేయండి. ఫైనల్ గా ఈ సిరీస్ కి నా రేటింగ్ 2.5/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.